శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 28 మధ్యలో జరగబోయే మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ఈ నెల ప్రారంభంలో మనకి 12వ తారీఖు వరకు వ్యయస్థానంలో రవి బుధ గ్రహాల సంచారం. ఒక విధంగా ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి, మీ కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం వల్ల తప్పనిసరిగా వారిని మీరు కేర్లో తీసుకొని వారికి తగు విధమైన వైద్య చేయించడం, వారి మంచి చెడ్డలు చూడటంలో మీ యొక్క కాలాన్ని ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. ఇదే సమయంలో వ్యాపారంలో కొంత పెట్టుబడి పెట్టవలసి రావడం వల్ల తగు విధమైనటువంటి ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలించినప్పటికి కూడా మరి అవి మీ యొక్క వ్యాపార అభివృద్ధి కాకుండా వేరే అవసరాలకి ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ వారంలో కనబడుతున్నాయి. ఇక మీ యొక్క పిల్లల యొక్క చదువు కొరకు ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. సో అలాగే మీ యొక్క సొంత అవసరాలకు, ఎంటర్టైన్మెంట్కు, మీ యొక్క బలహీనతల కొరకు కూడా కొంతవరకు రహస్యంగా మీ యొక్క సొంత ఖర్చులు ఎక్కువ అవడం జరుగుతూ ఉంటాయి. బట్ ఇవన్నీ ఉన్నా కూడా మీ యొక్క కుటుంబ విషయాల్లో కొన్ని ఇతరుల యొక్క ప్రమేయం వల్ల కుటుంబపరమైన చికాకులు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే కుటుంబంలో ఎవరో ఒకరు మీకు ఇష్టం లేని పని చేయవచ్చు. అంటే వాళ్ళు ఏదైనా ప్రేమ వివాహం చేసుకోవచ్చు, లేదంటే ఇంకో విషయంలో వాళ్ళకి ఏదైనా బలహీనత వల్ల కొన్ని విషయాలు మీకు తెలియడం వల్ల దానివల్ల ఇబ్బంది పడవచ్చు. ఏదైనా మీ యొక్క కుటుంబ ప్రతిష్టకు ఇబ్బంది కలిగే కార్యక్రమాలు కొన్ని మీ కుటుంబంలో జరగడం జరుగుతుంది. అలాగే ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇదే సమయంలో మరి ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోవడం వల్ల, రుణదాతల వల్ల ఒత్తిడి వల్ల అయితేనే, మీ యొక్క బంధువుల యొక్క ఒత్తిడి వల్ల అయితేనే చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, కొంతకాలం పాటు ఏదైనా అజ్ఞాతంలోకి, అంటే ఏదైనా కొన్నాళ్ళు రిలీఫ్గా ఏదైనా ఒక దైవ ప్రాంతంలోకో, పుణ్యక్షేత్రంలోనో, బంధువుల ఇంట్లోకో కొన్ని రోజులు ఈ యొక్క ఇబ్బందులు తట్టుకోలేక వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదైనా ఒత్తిడి నుంచి తప్పించుకునే విధంగా పూర్తిగా దైవం మీద భారం వేయడం మంచిది. అయితే కొన్ని పరిస్థితులు మీకు ఈ నెల ద్వితీయార్థంలో, అంటే ఈ 13, 14 తారీఖుల తర్వాత కొంతవరకు ఎవరైతే మిమ్మల్ని ద్వేషించి ఇబ్బంది పెట్టారో వారే మిమ్మల్ని సహకరించి మీ యొక్క సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా కొన్ని సమస్యలు 15వ తారీఖు వరకు, అంటే నెలలో సగం రోజులు ఇబ్బందులు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఆ ఇబ్బందుల నుంచి ఎవరైతే మీకు ఇబ్బంది పెట్టారో వాళ్ళే మిమ్మల్ని బయటపడే విధంగా సహకరించే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా కేవలం దేవుడి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండడం మంచిది. ఇక ముఖ్యంగా మనకి చతుర్థ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి గురుగ్రహం ఈ ఫిబ్రవరి 4 తర్వాత రుజుమార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు కొంతకాలంగా స్థిరాస్తి అమ్ముదామనే ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదంటే ఏదో ఒక వస్తువు, ఒక అసెట్టో ఏదో ఒకటి అమ్మే ప్రయత్నం చేస్తుంటే అది చాలా వరకు అమ్ముడు పోకపోవడం, ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు అమ్ముదామనుకున్నటువంటి స్థిరాస్తి అమ్మడం వల్ల, లేదంటే ఆస్తి పంపకాల్లో మీకు రావాల్సినటువంటి ధనం రావడం వల్ల కొన్ని అనుకోకుండా కొన్ని ఆర్థిక సమస్యలు నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఏదైనా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరే చోట స్థిరాస్తి అమ్మడానికి కానీ, లేదా జీవనోపాధి కొరకు వేరే ప్రాంతంలోకి వెళ్ళే అవకాశం ఈ సమయంలో రావడం ఇంచుమించుగా మీకు ఈ ఫిబ్రవరి 4 తర్వాత జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి జన్మశని ఈ నెలలో, ఎందుకంటే రవిగ్రహ ప్రవేశంతో అది మరింత ఎక్కువగా మారి ఇంచుమించుగా మీకు ఈ ఫిబ్రవరి నెలాఖరు నాటికి చాలా వరకు పరిష్కారమై మార్చి నుంచి మళ్ళా కొత్త జీవితం ప్రారంభించే విధంగా ఈ గ్రహస్థితి మీకు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఏ విషయంలో కూడా తొందరపడకుండా భగవంతుడి మీద భారం వేయడం వల్ల చాలా సమస్యలు వచ్చినట్టే వచ్చి పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా
మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి, ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి. ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు, వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం చేస్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆగ్నేయ దోషం అన్నది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్నే స్ట్రగుల్ పెడతా ఉంటుంది. అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం, ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింట్లోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది. సాధారణంగా గ్రహదశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహదశలు అంటే ముఖ్యంగా రవిదశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరి చేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది, ఇంటి మీద పెత్తనం సాధిస్తారు, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే శుక్ర మహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు, ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం, లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరి చేసుకుంటే శుక్రదశ యోగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని దాని మీదే కాకుండా మనకి జరిగే దశలు, అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం, మనకు ఉన్నటువంటి ఇతర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవటం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్నితో పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.